మౌనంగానే తాగుమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ ఊగమని అర్ధమందులో ఉంది. ఈ శంకర్ గాని తాగుడు బంద్ చేయకుంటే కాళ్ళు ఇరుగుతాయంట. ఆ? ఏందే నేను పాట పాడడం కూడా తప్పేనానే? ఆగో ఇప్పుడు నేనేమన్నా, నేను కూడా పాటనే వాడినా. ఇగో నువ్వు పాటే పడినావో నన్నే అన్నావో నాకేం అర్థమైతలేదు కానీ నేను అట్లా పోయేస్తా. అట్లెందుకు ఇట్లా పో. పంచ్ అంటే ఇలా ఉండాలి. నీ పంచులు నీ సంచిలో పెట్టుకో, నేను పోతానా. ఈ కప్ప మూతడు ఏ బట్టి చిప్ప చేతికి వచ్చేటట్టే ఉన్నది నాకు. నీ అవ్వ కళ్ళు లేక పానం అంతా ఆగం ఆగమైతాంది. పోయి లొట్టెడు కళ్ళు తాగి రావాలి. ఓ నలమొక్క పోడా ఏమో అంటావు? ఏం లేదే, ఇంట్లో నీళ్లు లేవు కదా, లొట్టెడు పట్టుకొస్తా అంటానా. నువ్వు అన్నది నాకు మా అర్థం అవుతుంది. ఇంకోసారి కళ్ళు కళ్ళు అని కలవరించినావు అనుకో, నీ కప్పమూతి వలగాలి ఏమనుకుంటానో. నీ అవ్వ దీని పాము చెవులే ఏమన్నా అంటే అట్లనే పడతాయి. నేను అంటే ఏమో ఆలోచిస్తాను. ఏం లేదు సప్పడ ఊకో, నన్ను అన్నంది నీకు పొద్దే పోదు నీ అవ్వని. అబ్బో ఈ ఊరికి నీ మేస్తిరి, తాగుట్లల్లా మొతవరిని నా అబ్బర కొడుక, కోటర్ తాగితే లేవన్నా మీటరు, ఈ పోరిని చూడంగానే లేతందేంది. కోటర్ తాగితే లేవన్నా మీటరు, ఈ పోరిని చూడంగానే లేతందేంది. ఆటగాడు రాంబాయి నీ మీద నాకు మనసాయనే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కొరదనం బాలేదా? పొల్ల జల్ల పిల్లోలు ఉన్నది, పోయి మందలిత్తా. ముగ్గెత్తానా పిల్ల? లేదు పెగ్గెత్తనా బావా, పెగ్గెత్తనా బావా. అబ్బో పిల్ల, నువ్వు కూడా మీ అక్క లెక్క పంచులు బాగానే ఎత్తాను కదా. నేను పంచులయ్యా బావా, పాయింట్లెత్తా. మళ్ళీ పంచి ఇవన్నీ కాదు పిల్ల, నీకొకటి చెప్పాలి. ఒకటి కాకుంటే రెండు చెప్పు బావా. ఇగో పిల్ల, నువ్వు ముద్దుగున్నావు తెలుసా? అయితే ఏం చేయాలి బావా, ముద్దెయ్యాలా? ఏంది ముద్దిత్తవా? నువ్వు ముద్దు అంటే నేను అద్దంటానా? ఇయ్యి. కానివ్వండి. అక్క రాయే, బావకి ముద్దు కావాలట్నే. ఏంద్ర కప్ప మూతోడా, ఎద్దు లెక్కున్నా నీకు ముద్దు కావాలనా? నిన్ను అబ్బో అబ్బా అయ్యా అబ్బా అయ్యో అబ్బో అయ్యో. అక్క ఇక వదిలేయే పాపం. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. కప్ప మూతోడా నువ్వైతే ఇంటికి రా, నీ కాలు ఇరగొట్టి తీయాలా. అమ్మ కడపాడ అయ్యా అయ్యా అంత సాబి వేసింది. ఇప్పుడు అగో ఈ పోరాడేంది ఏడ్చుకుంటా వస్తాడు. వారి వారి ఓరి వారి ఏమైందిరా ఎక్కెక్కేడతాను? నా పిల్లం కొట్టింది బావా. మనం లేదా బడకావు కొట్టిందని చెప్తాను, ఎంటకల బట్టి 4 పెట్లు పెట్టక. మరేం చేయలే బావా, ఎగబడి కొడుతుంది నా పిల్లం. ఊకోరా ఏం పెడతావు? వాళ్ళు ఎగబడి కొడితే మనం ఎగిరెగిరి కొట్టాలరా, ఎగిరెగిరి కొట్టాలరా. ఓరి వారి మీ అక్కను నువ్వు ఎగురుతంటే ఎల్లెలకల పడుతుందిరా. మాయల పక్కిరి పానం చిలుకలున్నట్టు మీ అక్క పానం నా చేతులు ఉన్నదిరా. ఏమో ఆరు తెరిచినట్టు ఏడ్చుకుంటా. పెళ్ళం వచ్చిందని చెప్తాను బాడుకావు, పెళ్ళం వచ్చిందని చెప్తాను బాడుకావు.
బావా ఏంద్రా గుసగుస? బావా అక్కనే. ఏ అక్కలేదు తొక్కలేదు, అదో పెద్ద కుక్కరా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఓయ్ బామ్మారి, నేను ఇదివరకు రాకన్నయ్యి ఉత్తగానే రా జోకులు అన్నా. నేను చెప్తా అంటే నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో చూసిండ్రా. అసలు ఆడోళ్ళంటే దేవుళ్ళురా, వాళ్ళ కాళ్ళు మొక్కాలే. ఇప్పటి వరకు మా తమ్మునికి ఏదో చెప్తాను. ఏం లేదే, మీ మర్దలు ఇన్ని పొట్టు పొట్టు కొట్టిందట. కొడితే తప్పే ఉన్నదిరా, ఆడిది కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి. ఆడోళ్ళు మనకు దైవం రా అని చెప్తానా కదా బామ్మ. ఒక అప్పమ్ముతోడా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అన్ని నేను విన్నా. అది జోకే, కొత్తగానే చెప్పిన బుజ్జి. అది జోకే, కొత్తగానే చెప్పిన బుజ్జి. అబ్బరా మరి అంత చూడకే, అంత ఎట్లా అనిపిస్తుంది. ఉత్తగానే అంటేనే ఓ బాడకావు నిలబడి చూస్తాను, చెప్పరాదు రాదు నిలబడుకుంటాను. లేదు బుజ్జి, నీ సంగతి నాకు తెలియదు కానీ నువ్వైతే ఇంటికి రా, చెప్తా. అరే బామ్మాది జర అయితే చచ్చిపోతురా, పిడాచ పానం పోవు. బాడకావు వచ్చిందని చెప్పవారా? ఏ ఊక బావ నువ్వు గమ్మతున్నావు. నేను అక్క కననే పడితే నువ్వు ఊరబడితే అనుకుంటా. అయితే బామ్మాది ఓ కళ్ళు సీసా తాగిపోయారాదురా. కళ్ళు అంటేనే ఒళ్ళు ఒళ్ళు కొట్టింది బావ నా పిల్లం, పైసలు లేవు అని. అయ్యో అవునారా, ఈ తాగుడు ఏబట్టి పిల్లలు అంటారు కారా, ఇక తాగుడు మానేయాలి. అది అవదమ్మ. నల్ల మొక్కపోడు పాడగాను ఊరుకున్న కొద్ది ఇంకెక్కువనే మాట్లాడుతాడు కదా బయటికి పోయి. రాని వచ్చినాక ఖాళీ రగొడతా. ఏమనుకుంటున్నావు ఏమో, ఊరి మీద పడతాడు, ఇష్టం అయినట్టు మాట్లాడతాడు. అక్క ఉన్నవానే? ఆ ఉన్ననే, రా. బా పని అయిందానే? మా అయిందే. మీ బావ అయితే తిందామనుకుంటే ఇంకా అత్తలేడు. ఇంతకుముందు మీ బావ తొవ్వల నిలబడి పావుల ముచ్చట్లు మాట్లాడతాడు అక్కడ. తొందర రాను కూడా చెప్పిన, అయినా అత్తలేడు. అవునా అనే అక్క? సరే గాని నీ పని అయిందా మరి? ఏడలే అక్క, పనీష్ అని ఈ రెండు నన్ను వదిలిపెట్టాయే. అయ్యో ఎందుకు అట్లా అంటానవే? ఏం పనే అక్క, చేసి చేసి పిచ్చిలేస్తుంది, అందుకే ఇట్లొచ్చిన. రమలే ఉన్నా అక్క, దా. ఏం చేస్తారు? ఏమో ఇద్దరే బాగా ముచ్చట్లు పెడతారు. ఏమున్నది అక్క, ఇంట్లో పని అంతా అయిపోయింది, ఇగో చెల్లత్తే ముచ్చట్లు పెడతానా. సరే గాని మీరెందుకు ఇటు వచ్చారు? ఏ ఇంటికాడ పొద్దు పోతలేదు, అట్లా బయలు వచ్చినమే. అయితే మన కానీ ఏం కూర వండిరే? కాకరకాయ కూర వండింది అక్క. ఈ కప్పమ్ముతోడు తింటాడో తినడో. భాషను కింద కూర్చొని సలహా ఆగితే ఏమనిపించలే. ఎండకు ఎక్కగానే పానం అంతా గిర్రు పట్టాలి. ఏం కళ్ళు గౌడన్న ఏం పోసిండు, సప్ప షేది గట్టిగున్నది. చెట్టు కింద కూర్చొని తాగితే ఏమనిపించలే. ఎండకు అత్త అంటే ఎక్కుతాంది. అబ్బా కొడుక ముచ్చట్లు పెడతారు. పెట్టుకొని కళ్ళు దాగి కలుసుకుంటిమా వగలవారి వయ్యారి నిన్ను మలుపుకుంటినా. వదు 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 నువ్వు కళ్ళు దాకంటేరో వారి ఎక్కడ నువ్వు ఇంటానవురో. కళ్ళు దాగి అక్క ఈ తాటికల్లు ఎక్కువైంది. పాట ఎటు పోతుంది, సరం ఎటు పోతుంది, అంత తప్పు. ఆయన తాగినోళ్ళు చక్కగా పడతారా? వంకడ పడితేనే మదత్తది. ఓ పెదమా కనబడుతురే నానే సప్పుడు ఎత్తలు సందువల్లదానా? ఓ దిక్కు మళ్ళోడా, సందువన్లు నాయా అని అయినా నువ్వు మళ్ళా తాగొచ్చినావా? ఛీ, ఈ తాగుడు కూడా నీకు ఇది ఒక పని అయిపోయింది కదా. వాసమే యావా, తాగినా కూడా నేను అబద్ధం ఆడే. ఎందుకంటే సందువన్లు నీ కాదు నాయే. ఇంకా ఏది పడతాను, తప్పు ఒప్పుకోవాలి. అయినా కానీ తాగినా అంటాను. తాగినాక కూడే ఎక్కువైతే కాకుడే, తాగినాక కూడే ఎక్కువైతే కాకుడే. ఇదంతా కావలే కాదే. ఒక కప్పముద్దడా, నేను అక్కడికి వచ్చిందనుకో నీ కప్పముద్దు వాళ్ళతో చెప్తానా? కాదన్నా, అట్లా రోజు కళ్ళు తప్ప నీకేమనిపించదన్నా? నాకు ఏమనిపించేది, రోజు తాగినా మోజు తీరది దాని మీద. దాన్ని సారీ
తాగినా నాకు సాగు సాగు ఇంకా దీని మీద బాగా తాగితే నాకు అప్పుడప్పుడు మాట తప్పుతా ఏం మాట్లాడుతున్నా ఏమనుకో శివుక అందరి ముంగట నా పరువు తీస్తాను. నా పరువు తీస్తాను అంటాను పొమ్మ. మరి నువ్వు నా తెరువుకు రాకు. పాము పుట్టలో చేపెట్టి కాటే కంటే వేయకుంటూ ఊకుంటుందా అనే అందుకే చప్పడు కూకోవాలే. నువ్వు తాగుడు బందే బావా. ఏ ఇవన్నీ కాదే రావాలి, నాకు ఆకలి అవుతుంది. ఇంకో కమ్మటి కళ్ళు కౌసు కూర నీ అక్క సర్తపోతుంది ఎత్తుదావే. కౌసు ఎవరండి కప్పబూతాడా? నేను కాకరకాయ కూరనే వండినా. ఏంది కౌసు అంటలేదా? నాకు కౌసు కూర కావాలి కాదే. నువ్వు ఇట్లా రోజు కళ్ళు తాగితే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది బావా. ఏంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా? ఆరోగ్యం ఖరాబ్ అయ్యే నాకు ఇదేమన్నా బీరు రెట్టు మంది ఆడే చెట్టు వీని కళ్ళు ఎంత తాగితే అంత మంచిదే. మీరు కూడా తాగొచ్చు. ఒక్కసారి తాగిరనుకో లట్ట తాగుతారు దూపాల రాక. ఇంకా మనిషికి అసలు తాగురి. ఏ మాకేమద్దు, కళ్ళు తాగుతామా? తాగే బుజ్జి మంచిగా ఉంటది. చీ బావ పుల్ల ఉంటది, అద్దు మాకు. షీ అంటానేంది పిల్ల, కొబ్బరి నీళ్ళు ఉన్నట్టు మస్తు ఉంటది. ఇది వరకే బక్కగా రిక్కరిక్కున్నావు, ఇది దాగు పానం పడతావు. మీ అయ్యవ్వ నీకు తిండి పెడతలేరా? అయినా గింత కళ్ళు మాకెందుకు, మేము ఎప్పుడో చిన్న గిలాస్ అంత తాగుతాం. ఏంది గిలాస్ అని తాగుతావా? ఈ డబ్బాలు ఎంత అంటున్నదే, ముత్తంతనే ఉండే. ముగ్గురు మూత దాపి పీల్చిరనుకోరి గింత కూడా మిగిలది. తాగుతామా? చల్లకాచి ముద్ద తాగుడు ఎందుకే? నువ్వు గిలాసాలు లేవాలే, మీరు పోసుకొని తాగాలే. తేపా సరే తాగు. పిల్ల మంచిగా తాగు, పానం పడతావు. ఎట్లుంది బావ అంట? ఎట్లున్నా అంటే నువ్వు ఏమన్నా రోజు తాగటా? ఒక్కసారి తాగితే ఇడిచిపెట్ట వెళ్తేనా? నువ్వు లోపలికి పో బావా, మాకు సిగ్గైతుంది. అబ్బో పొల్ల, లోపలికి పోతేనే తాగుతుందట, సిగ్గైతుందట. బాగా చూస్తే నీకు లోపలికి పో బాబా. మనిషికి అక్క తాగే. ఎట్లా దుంకుతాడు? అటు తాగుదాం. ఇవట్టు తీసుకోర్రి, పట్టక్క తాగు. చూసలే తాగు, తాగియ్యా. మంచిగుంటదా అక్క? తాగరాదు, నాకేం తెలుసు. ఎట్లున్నది? మంచిగా లేదా? బాగుంది, కొద్దిగా పుల్లగుండని కావచ్చు. అబ్బో వాసనే పుల్ల కొడుతుంది. అబ్బా ఏంది వస్తుంది. అవునే అక్క, మస్తు కమ్మగున్నది. బా తాగుతా అంటే తాగబుద్ది అవుతుంది, అంత కమ్మగున్నది. తాగుర్రి. మరి శంకర్ గారు అంటే ఏమనుకున్నావమ్మా? పుస్తకాలు ఎత్తా అనుకున్నావు ఏంది? మనతో పెట్టుకుంటే అట్లుంటది. తాగాని లొట్టలేసుకుంటే బాగా తాగుతారు. అబ్బో నిన్ను మెచ్చుకుంటే ఇచ్చుకోపోతావు. నీ ముంగట ఏం మాట్లాడద్దు. అరే కళ్ళు అయిపోయింది కానీ 2 గిలాసులు వచ్చింది. ఇంకొద్దిగా తాగుదామంటే కళ్ళే లేదు ఇంట్లో. ఇప్పుడు ఎట్లా? అయ్యో కళ్ళు అయిపోయింది కదనే, మరి ఇప్పుడు ఏం చేద్దామే? మరి ఏం చేద్దాం? మరి ఒక పని చేద్దామానే, రేపు 4 బాటిల్ తీసుకొచ్చుకొని తాగుదామా? తాగుడు మా తాగుతాం కానీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే? ఏమనుకుంటారే? వాళ్ళు తాగంగా లేని మనం తాగుతూనే వచ్చిందా? అదేం లేదు, రేపు 4 బాటిల్ తెచ్చుకొని తాగుడే. సరే అంతే అంటవానే, అయితే తాగుదాం తీ. సరే అట్లయితే మనిషికి పైసలు వేసుకుందాం, రేపు చికెన్ తీసుకొని తిందాం. అట్లయితే మరి చికెన్ మీ ఇంట్లో అండి, మీ ఇంట్లోనే తాగుదామే. ఊకోర్రే, ఊకింట్లో ఇట్లా బోర్ కొడతలే, బయట పోయి తాగుదాం తిందాం. అవును, నువ్వు అన్నది కూడా నిజమేనే, బయటనే అనుకొని తిందాం తీ తోటకాడ. సరేనా? రేపు పొద్దుగాలే పోదామే. మరి పోదాం. అక్క బావకి చెప్పి 4 బాటిల్ కళ్ళు తెప్పి మనవే. సరే చెప్తా తీయే.
నీ అవ్వ ఒక్కసారి కళ్ళు తాగమన్నందుకు ఏకంగా చెట్లకు దావతికే తీసుకొస్తాను గానే. నువ్వేమైనా మంది దాపిస్తానవా? మాకేనా ఆయన కళ్ళు తాగితే పైకి మంచిదని నువ్వే చెప్పినావు కదా. చెబితే ఓ అన్న, నీ పెళ్ళ ఒక్కటి పెడుతుంది అనుకున్నావా? మనిషికి వేసుకున్నాం కనుక మనసుకి వేసుకున్నారు కానీ మీతో రావద్దంటే నాకు మానవ అనిపిస్తుంది. ఆటలల్లా బోడక్క అనుకుంటుంది వాళ్ళన్న చూస్తే. ఇక నా పిల్లం వస్తుంది కాబట్టి వస్తానా. సరే పారింగో గిన్నె కూర్చుందాం. అబ్బా బాంచన్ కొయ్య కూర్చింది కాదే, బాంచన్ కొయ్య కూర్చింది కాదే. కొయ్య కూర్చిందా? ఎప్పుడు? ఎప్పుడంటే మొన్న కూర్చిందా? ఇప్పుడే కూర్చే. నిన్ను సాప మీద కూసోక కొయ్యలు ఎవరు కూసోమన్నారు? మరి సాపలో కూర్చున్నావు, కొద్దిగా అటు జరుగుతుంది. మా సాల్తి ఊపుకుంటూ వచ్చినావు కానీ కళ్ళు చెప్పినావా? అయ్యో మీరు 4 బాటిల్ చెప్పిరు, నా పిల్లం వస్తానని ఇంకో 2 బాటిల్ ఎక్కువ చెప్పిండే. మొత్తం 6 చెప్పినా. ఏ పడి తాగుతావో తాగిగా. అవ్వో అయ్యో ఏమైంది? ఏమన్నా కుట్టిందా? ఏహే కొట్టుడు కాదు, నేను ప్లేట్లు తెచ్చుడు మర్చిపోయినా. ఏదో ముచ్చట సామరానట వెనకటికి మొగన్ని మర్చిపోయిందట. గట్లున్నది నీ కథ. ప్లేట్లు లేకుంటే ఆకులు లేవా? ఆకులు వద్దు బావా, ఈ మధ్య ఆకులకి బాగా పని చెప్తారు. అంటే ఖచ్చితంగా ప్లేట్లు కావాలన్నా, ప్లేట్లు తేపో. పో బావా తేపో తొందర. ప్లేట్లు అంటే దావతానంగానే ఉరికత్తే అనుకుంటున్నావా? తేపో అంటారు. ఇప్పుడు నడి ఊళ్ళోకి పోవాలి. ఎంత దూరం అని పోవాలి? నేను తెచ్చేటప్పుడు మీకు గుర్తులేదా? కళ్ళు అనగానే ఉరికొచ్చిరు, ఎల్ల తిందామని అనుకుంటున్నారు. మరి నీకన్నా తెలియలేదా? అరే ఏ కొర్రకు పోయి తేపో. పో అంటాను. నేనేమన్నా అటు ఇటు తెచ్చేందుకు రోబా అనుకుంటానవా? అరే చిట్కలా నీ అమ్మని పోను పో. పో అంటే అరే నీతో నా కోసకే ఉన్నది. పో, కళ్ళు తాగాలి. కళ్ళు తాగుదామని కళ్ళంలో కూర్చున్నావు కదా, ఇక గట్టిగా తాగేటట్టున్నారు మీ మొక్కలు చూస్తే. పోయి తెస్తాగు. ఎవరికన్నా నా పాడైరా మీరు. కుక్కలు దగ్గరైతేట్టున్నాయి. నీ అవ్వ నడిచి నా చెప్పులు తూట్లు పడేటట్టున్నది. అయినా నేను ఇంట్లో చికెన్ అంటే అన్నడే అన్నది కానీ దావతనంగానే అండింది. అయినా ఊళ్ళో రాక ఎవడు పోతాడు? గాడ కోసేపు కూర్చొని దుకాణంలో ప్లేట్లు అయిపోయినాయని చెప్తా. అబ్బో అబ్బా కళ్ళు అంటే సంకలు గుద్దుకుంటారు. ఇయ్యాలైతే కళ్ళు మస్తు ఆగుడేనే. అబ్బా పొద్దుగా లావం కమ్మటి కళ్ళు తాగుదామయ్యల్లా బాగా. అవసరమైతే ఈయన పండ మంచిదేనే, ఇవాళ కళ్ళు పొట్టు తాగాల్సిందే. కమ్మటి కళ్ళు కారంతో చికెన్ దంచుడే పట్టుది. ఇగో ఈ చేతుల కళ్ళు, ఈ చేతుల చికెన్, ఒక్క సుక్క తాగకుండా ముక్క కొరుకుతూ ఉంటది. కళ్ళు వచ్చే వరకు ఏం చేద్దామే? డాన్స్ చేద్దామా? సరే చేద్దాం అటు. అబ్బో దమ్మదమ్మన పోవాలి. కూర్చున్న కాడికి చాలు. ఇక కళ్ళు తాగాలి, కోడి కూర తినాలి. ఇక ఉంటుంది సామి రంగా. చికెన్ అయితే వస్తున్నది కదా, కొంచెం కారం ఎక్కువ ఉడికింది. అగో ఒప్పుకుండా మంచిగా వచ్చినావు కానీ ప్లేట్లేవి లేవట్టే 2-3 దుకాణాలు తిరిగినా మొత్తం అయిపోయినాయి. అయితే కానీ నడిచి కాళ్ళు కూర్చుతానే ఒక చికెన్ ముక్క తింటా. తర్వాత పిల్లెట్ల గురించి ఆలోచిస్తా. పెద్ద ప్లానింగే. ఏందే అసలు చికెన్ తెచ్చినావా లేదా? ఓర్ని అక్క మొత్తం కడిగినట్టే గంజు గచ్చు తిన్నారు కానీ ఇప్పుడు నేనేం తినాలి? ఏ నువ్వు అట్లా ఏడవకు, ఇంటికి పోయినాక మాండి పెడతా గాని ముందైతే ఇక కళ్ళు అయినాక ఫోన్ చేయి. కళ్ళు మీదనే పానం గుంజుతాంది. నీ అమ్మ కూర మొత్తం తిన్నారు గానే మెత్తడి తిని ఒక బొక్క నుంచి అయిపోగానే పొద్దున రాక కక్కుతును.
ఇప్పుడు దాకుంటాయా ముక్కలు మేము ఎప్పుడో తిన్నాం. ఏంది 2 కిలోల కూర మొత్తం తిన్నరానే? నాకు కాదంత తెలియదు. నాకు ఇప్పుడు చికెన్ కావాలి. చికెను పోంగ మెడ కట్టకపోయిన అయిపోయి చికెను అమ్మని మిమ్మల్ని నమ్మిపోతామా? చికెను చికెను ఏ ఊకోవే, ఇంటికి పోయినాక కూర దగ్గరికి గొలిచి పెడతా గానీ ఇప్పుడైతే గౌన్లో ఆయనకు ఫోన్ చెయ్యే. తెమ్మను. మళ్ళనైతే మాట తప్పవు కదా, ఏం తప్పతి? గోలిస్తావు కదా దగ్గరికి. గోలిస్తా. షోర్వా పెట్టద్దు మరి. నీకు నచ్చినట్టు అంటుతా కానీ ముందైతే ఫోన్ చేయి. చేస్తా. ఆగురి అవుడు స్పీకర్ పెడతా. హలో గౌడు సాబు. హలో ఎవరు? నేను శంకర్ని. 6 పెద్ద బాటిల కళ్ళు చెప్పలేదా తోటలకు రమ్మని? గుర్తొచ్చింది. గుర్తొచ్చిందంటాను ఎంతసేపు? ఇంకా మా వాళ్ళందరూ చూస్తారు. చెప్పర్రా పొంగే కాళ్ళు పట్టుకొని. అయ్యో శంకరు చెప్పుడు అసలు ముచ్చట ఎప్పుడు మర్చిపోయిందే. ఏమైంది? మా చుట్టాలు చచ్చిపోతే ఊరికి పోయిన్నే, ఇలా కళ్ళు లేదే, ఏమనుకోకుర్రే. ఏంది మీ చుట్టాలు చచ్చిపోతూరి వేరేవా?